పెళ్లి కావాలా నాయనా? అక్కడ సంతకెళ్తే వచ్చిన భాగస్వామిని అయితే ఎంచుకోవచ్చు. సాధారణంగా పెళ్లి చూపులు ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. భారతీయ కుటుంబాల్లో అయితే ఇది సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనం. కానీ చైనాలోని పెద్ద పెద్ద నగరాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతూ ఉంటాయి. మన దగ్గర కూరగాయల మార్కెట్ల మాదిరి అక్కడ మ్యారేజ్ మార్కెట్ అని ఉంటుంది. అక్కడే సంబంధించిన మ్యారేజెస్ అయితే ఆ మార్కెట్లోనే సెలెక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. పెళ్ళిడికి వచ్చిన యువతి యువకులు తమ కుటుంబ పెద్దలతో కలిసి మ్యారేజ్ మార్కెట్కు వెళ్ళి నచ్చిన పార్ట్నర్ని అయితే సెలెక్ట్ చేసుకుని పరస్పరం నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఏమిటో చూద్దాం ఒకసారి. చైనాలోని బిగ్ సిటీస్లో ముఖ్యంగా షాంఘైలోని పీపుల్స్ పార్క్లో ప్రతి వీకెండ్స్ అంటే శనివారం ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక ప్రత్యేకమైన మార్కెట్ అయితే ఉంటుంది. అదే మ్యారేజ్ మార్కెట్. ఇక్కడికి పెళ్లికాని యువతి యువకులు తమ ఫ్యామిలీ మెంబర్స్తో అటెండ్ అవుతూ ఉంటారు. ఇక వారి తల్లిదండ్రులు, తాతలు, నానమ్మలు గుమిగూడి తమ పిల్లల ప్రొఫైల్స్ను గొడుగులు బోర్డులపై హ్యాండ్ రిటెన్గా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇందులో యువతి లేదా యువకుడు వారి యొక్క వయస్సు, ఎత్తు, ఎడ్యుకేషన్, జాబ్, జీతం, ఆస్తి వివరాలు, పార్ట్నర్ సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అంటే చైనాకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కారు, ఇల్లు కూడా ఉండాలి ఎగ్జాంపుల్కి అయితే వీటిని చూశాక పెళ్లి చేసుకోవాలన్న యువతి లేదా యువకుడు ఆసక్తిగా ఉంటే తల్లిదండ్రులకు విషయం చెప్తారు. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలను చర్చించి కాంటాక్ట్ నంబర్లు మార్పిడి చేసుకుంటారు. అంటే ఇక్కడ ఇదొక సాంప్రదాయిక మ్యాచ్ మేకింగ్ విధానం అన్నమాట. కాకపోతే ప్రస్తుత ఆధునిక డేటింగ్ సమస్యల మధ్య కుటుంబ ప్రమేయాన్ని కలిగి ఉంటుంది కూడా. ఇది 2004లో ప్రారంభం అయింది. మ్యారేజ్ మార్కెట్ విధానం చైనీస్ నగరాల్లో చాలా కాలంగా ఉంది. అయితే షాంఘైలో 2004లో ప్రారంభం అయిందని చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఆ దేశంలోని వన్ చైల్డ్ పాలసీనే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల అక్కడ జెండర్ ఇంబ్యాలెన్స్ అంటే మగపిల్లలు ఎక్కువగా ఉంటారు, అమ్మాయిలు దొరకడం కష్టంగా ఉంటుంది. ఇక మారుతున్న కాలంతో పాటు చాలామంది పెళ్లిళ్లపై ఆసక్తి చూపడం లేదు. ఇటువంటి పరిస్థితుల మధ్య మ్యారేజ్ స్ట్రెస్ షాంఘైను చాలా సామాజిక సమస్యలు అయితే పెరుగుతూ ఉన్నాయి. అంటే దాదాపు ఇక్కడ ఉమెన్స్కి అయితే 27 సంవత్సరాలకు ఎక్కువ కానీ ఉంటుంది. మగవాళ్ళకి కూడా 27 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు కావు. దీనికి పరిష్కారంగా ప్రతిస్పందనగా ఏర్పడిందే ఈ మ్యారేజ్ మార్కెట్ విధానం. ఇక్కడ ఎవరైనా ప్రవేశం ఉచితంగా రావచ్చు, కానీ కొందరు మ్యారేజ్ బ్రోకర్లు సైతం ఎంటర్ అయి సంబంధాలు కుదిర్చే పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ఉంటారని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ మ్యారేజ్ మార్కెట్లో మధ్యవర్తులకు దాదాపు ఎవరు ప్రయారిటీ ఇవ్వరు. నేరుగా బహిరంగంగా ప్రదర్శించిన ప్రొఫైల్ చెక్ చేసి కలిసి చర్చించుకొని ఇరువైపులా నచ్చితేనే సంబంధం ఖాయం చేసుకుంటారు, లేకపోతే ఎవరి దారి వారిది. వినడానికి మ్యారేజ్ సంతా ఏంటి అనిపిస్తుంది, కానీ షాంఘై వంటి చైనీస్ నగరాల్లో ఇది చాలా కామన్.